ఉల్లి ధరలు ఈసారి గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాగు విపరీతంగా తగ్గిపోయింది, దిగుబడి కూడా తగ్గిపోయింది. వర్షాలు రాకపోవడంతో చాలా చోట్ల రైతులు అసలు ఉల్లి పంట సాగే చేయలేదు. దీంతో ధరలు కాస్త పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. క్వింటాల్ ఉల్లి ధర 500 నుంచి 1000 రూపాయలు మాత్రమే ఉండేది. అయితే ఇటీవల కాలంలో అది 3000 రూపాయల వరకు పెరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా ఉల్లిని పండించేది కర్నూలు జిల్లా రైతులే. అలాంటి కర్నూలులోనే ఉల్లి ధర క్వింటాల్ 3000 రూపాయల వరకు పలుకుతోంది. మరి రానున్న రోజుల్లో ఈ ధర ఇంకా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం కర్నూలు ఆనియన్ మార్కెట్లో ఉన్నాం. గతంలో ఈ ఆనియన్ మార్కెట్కి ఈపాటికే ఉల్లి పోటెత్తేది, లారీల కొద్దీ ఉల్లి పెద్ద ఎత్తున తరలి వచ్చేది. అయితే ఈసారి ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఏమాత్రం కనీసం 4వ వంతు కూడా కర్నూలు ఆనియన్ మార్కెట్కి ఉల్లి పంట వస్తున్న పరిస్థితి లేదు. సూపర్ ఎల్ నినో కారణంగా వర్షాలు రాలేదు. దీంతో సాగు కూడా చేయలేని పరిస్థితి ఉంది. గతంలో కూడా అధికారులు ఉల్లి సాగు చేయవద్దు, ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి అని చెప్పి ప్రతి గ్రామానికి తిరిగి వారంతా కూడా సలహా ఇచ్చిన పరిస్థితి ఉంది. 19,242 ఎకరాలకు గాను కేవలం 4,900 ఎకరాల్లో మాత్రమే ఉల్లి పంట సాగు చేశారు. అంటే దాదాపు 4 రెట్ల ఉల్లి సాగు పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి ఉంది. దీనికి తోడు బంగ్లాదేశ్కి కర్నూలు ఉల్లి ఎక్కువగా ఎగుమతి అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉల్లి విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. దీంతో అక్కడ ఉల్లి సాగు గణనీయంగా పెరిగింది. ఆ దేశానికి అయ్యే ఉల్లిని ఆ దేశ రైతులే పండించుకుంటున్న పరిస్థితి ఉంది. దీంతో కర్నూలు నుంచి ఎగుమతి అయ్యే ఉల్లి పూర్తిగా తగ్గిపోయింది. మరి ఎగుమతులు తగ్గిపోవడం, తర్వాత దిగుమతులు కూడా పూర్తిగా తగ్గిపోవడంతో కర్నూలు జిల్లా రైతులకు కొంత ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే ఈ ఉల్లి సాగు పూర్తిగా తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ఈ ధరలు పెరగడం అనేది మామూలే. సప్లై తగ్గడంతో డిమాండ్ పెరగడం అనేది సహజమే. కానీ ఈసారి ఇంకా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా కర్నూలు జిల్లాలో చాలా చోట్ల కూడా ఈ పరిస్థితి లేదు. ఎక్కడ కూడా ఉల్లి పంట సాగు చేసిన 4 రెట్లు ఉల్లి సాగు తగ్గిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఎన్నికల సందర్భంగా ఈ ఉల్లి ధరలు పెరిగితే మాత్రం కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది విపక్షాలకు ఆయుధంగా దొరికే అవకాశం కూడా ఉంది. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, టీవీ9 కర్నూలు.